ఇప్పుడు వాళ్ళు కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి పసుపులో ఏదో కలిపి మీరు వాళ్ళకి మెడిసిన్ లాగా ఒక ప్యాక్ లాగా ఇచ్చారు. అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌కి డిఫరెంట్ హెర్బల్స్ యాడ్ చేసి ఇస్తారా పసుపుని? ఎలా అవును. ఇస్తారు మీరు? ఇప్పుడు చెప్పాను కదా! హ్మ్. పసుపు, మిరియాలు అనేది హ్మ్. ఒక కాంబినేషన్. హ్మ్. మీరు పాలల్లో గూడా తాగొచ్చు. హ్మ్. మీకు బాగా జలుబు చేసింది, లేపోతే ఇప్పుడు చాలా చల్లగా ఉంది. హ్మ్. ఇంత చల్లగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ మిల్క్‌లో ఈవినింగ్ టైంలో కొంచెం చిటికెడు పసుపు, ఒక హ్మ్. చిటికెడు మిరియాల పొడి వేసి వేడి వేడి పాలల్లో హ్మ్. మీరు కొంచెం మరగనివ్వచ్చు. లేదా వేడి పాలల్లో డైరెక్ట్‌గా కూడా కలుపుకొని హ్మ్. తాగొచ్చు. హ్మ్. ఇలా తాగడం వల్ల మనకి బాడీలో హీట్ అనేది మనకొస్తుంది. హ్మ్. బాడీలో హీట్ రావడమే కాకుండా మనకి బ్రీతింగ్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది. ఓకే. అంటే పసుపుని కోల్డ్ నార్మల్‌గా ఇవ్వరు మీరు. ఆ డిఫరెంట్ కాంబినేషన్‌గా ఇస్తాం. కాంబినేషన్స్ ఇస్తారు. కాంబినేషన్ అంటే వాళ్ళు ఎవరికైనా ఇంటికెళ్ళి వాడుకునే విధంగా దాన్ని తయారు చేసి ఇస్తారా? తయారు చేసిస్తాం. అంటే హ్మ్. ఏంటి వాళ్ళేదైనా ప్రాబ్లమ్స్ హ్మ్. చెప్పినప్పుడు హ్మ్. పసుపుని మనం చాలా రకాలుగా హ్మ్. వాడొచ్చు. ఇప్పుడు పసుపుతో పాటుగా హ్మ్. ఆహ్, మనం కర్పూరం కలిపామనుకోండి. హ్మ్. పచ్చ కర్పూరం కలిపాం. హ్మ్. పసుపు, కర్పూరం కలిపి దాంట్లో కొంచెం ఘీ వేసాం. హ్మ్. నెయ్యి వేసి పేస్ట్‌లాగా చేసి హ్మ్. అది మంచిగా ఒక హ్మ్, కాటన్ హ్మ్. క్లాత్‌కి అప్లై చేసి దాన్ని ఇట్లా ఒత్తిలాగా చేసి దాన్ని వెలిగిచ్చి మనం దాన్ని ఆ వాసన పీల్చమంటాం.